నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి ఆనంద్తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. ఇక ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో జరిగినటువంటి విజయీభవ యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అందుకున్నాయా లేదని ఆరా తీశారు. సంవత్సర కాలంగా ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరుకు వస్తున్నారని, మరలా వెంకటగిరికి వెళ్తున్నారని, ఇప్పుడు మళ్లీ ఆత్మకూరుకు వస్తున్నారని అంటూ ఉన్నారు. ఇక నేను కూడా బలమైన వ్యక్తినే కోరుకుంటున్నానని, మన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలు తమకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే నేతలను ఎన్నుకుంటారని ఆయన వెల్లడించారు. ఇంటికి వచ్చేస్తున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? ఆయనకి మళ్ళీ మర్చిపోతారేమో అని గుర్తు చేద్దామని ఇక్కడ ఉన్నాను. వచ్చి ఇంట్లో ఏం లేదమ్మా. వచ్చేదాకమ్మా లేదా అనండి ఇస్తాను. ప్రజలు తప్పకుండా నిర్ణయించుకున్నారు. ఈసారి మాత్రం మళ్ళీ జగనన్న సీఎం కావాలని. మళ్ళీ మన ప్రయత్నం ఏంటంటే 170 స్థానాలకు 170 స్థానాలు తప్పకుండా గెలవాలని. అందుకు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమని, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ముఖ్యమని, తప్పకుండా ఆత్మకూరులో పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారికి ఏమని హామీ ఇచ్చాము, టాప్ 10లో ఉంటామని, అది తప్పకుండా చేసి చూపిస్తాను. వస్తాను అంటా ఉన్నాడు. మళ్ళీ పోతున్నాను అంటున్నాడు. మళ్ళీ పక్కనేమో వెంకటగిరి పోయినారు, మళ్ళీ అక్కడ పోయినారు. అది ఎందుకు పాపం వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత నేను చెప్తాను, నువ్వు చెప్తావు, మేము వింటా ఉన్నాము, సంవత్సరం జరుగుతాను. ఇవన్నీ మాకే లేదు. కానీ మేము కోరింది ఏంటంటే మీ తరఫు నుంచి అందరికన్నా గట్టి క్యాండిడేట్ పంపించాలి. ఆయన అయితే కూడా చాలా సంతోషంగా ఉంటాం. తప్పకుండా మంచి గట్టి క్యాండిడేట్ పంపిస్తే మాకు కూడా ఇక్కడ ఆత్మకు సత్తా కూడా ఆయన మిగతా వాళ్ళు కూడా అవపడుతుంది కాబట్టి మనం కూడా చూపించడానికి ఉంటుంది. ఇంకా ఉండేది 30 రోజులు.